ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుద్ధపక్షం. ఈరోజు స్కంద షష్ఠి, అలాగే తుంగభద్ర నది పుష్కర ప్రారంభం కూడా. ఈరోజు శుక్రవారం. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. నూతన ఆభరణాల్ని ధరించడానికి, అలాగే మంత్రోపదేశం అయినటువంటి వాటిని మంత్ర మననంగా చేసుకుంటూ ఉండడానికి అనుకూలమైనటువంటి వారం ఈరోజు. అలాగే ముత్తైదువులకి చక్కనైనటువంటి వాయనాల్ని సమర్పించడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు. నేటి తిథి షష్ఠి. కుమారస్వామికి చాలా ప్రీతికరమైంది. షష్ఠీ తిథికి అధిపతి కుమారస్వామి. వస్తు సామగ్రిని కొనుక్కోవడానికి, అలాగే అనుకూలమైనటువంటి బంధువుల్ని దర్శించడానికి, ప్రయాణం చేయడానికి కూడా అనుకూలమైనటువంటి తిథి ఇది. నేటి నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢకి అధిపతి విశ్వేదేవతలు. కొత్తగా చదువుని ప్రారంభించడానికి, అలాగే ఔషధ సేవని ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఉత్తర దిక్ ప్రయాణానికి అనుకూలం. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి హోమశాంతులు ఏమీ లేవు. రవిదశకి చెందినవారుగా అవుతారు. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతృప్తికరంగా ఉంటారు మహిళలు. ఏ విధమైనటువంటి అనారోగ్య భయం కానీ, అధైర్య భయం కానీ లేకుండా ఉంటారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వ్యాపారాన్ని సక్రమంగా దొర్లించుకుంటూ వెళ్ళిపోతారు. పై అధికారుల అనుమతులన్నింటినీ కూడా పొందేటటువంటి కారణంగా వ్యాపారం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూ ఉంటుంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగంలో అభివృద్ధి కోసమని మరికొన్ని కొత్తమైనటువంటి చదువుల్ని కూడా చదువుకోవాలనే ఆలోచనకి వస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతరమైనటువంటి పరిశ్రమలకి సంబంధించిన మెళకువల్ని తెలుసుకోవడం కోసమని దూరభార ప్రయాణాల్ని ఎంత సొమ్ము అయినప్పటికీ కూడా లెక్కించకుండా వెళ్ళగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడమే కాకుండా సమయ నియమాన్ని పాటిస్తూ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో కూడా తగినటువంటి సమయాన్ని గడపగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు లలితాదేవిని గులాబీ పూలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారస్తులకి చాంచల్య భావం కలుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకుండా ఉండొచ్చు. అలా ఉండడం ఏమాత్రం సరికాదు. అనుభవజ్ఞులు, పెద్దలైనటువంటి వారిని సంప్రదించడం ఎంతైనా మంచిది. వృత్తి చేసేటటువంటి వారికి ముడిసరుకు బాగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా వృత్తిలో మంచి లాభాన్ని పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ధైర్యంగా పనిని చేయగలిగినప్పటికీ కూడా ఎక్కడైనా చిన్న పొరపాటు దొర్లిందేమో అనే మానసికమైనటువంటి భీతితో ఉంటారు. అట్లాంటి పొరపాటు దొరికే అవకాశం ఏమాత్రమూ లేదని గ్రహించుకోగలగాలి. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు కట్టవలసినటువంటి పన్నులన్నింటినీ ప్రభుత్వానికి తప్పక చెల్లించాలనే దృఢమైనటువంటి ఆలోచనతో ఉండి తీరాలి. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ప్రభుత్వం నుండి పొందవలసినటువంటి అనుమతులన్నింటినీ పొందాలనేటటువంటి నిశ్చయమైనటువంటి ఆలోచనతో ఉండాలి. ఏ విధమైనటువంటి వంచనకి పాల్పడడం సరికానే కాదు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు లలితా పరమేశ్వరిని చేమంతులతో అర్చించినట్లయితే రుణబాధ తొలగే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి శ్రమ పడుతూ ఉంటారు. అయితే శ్రమని పడడం అనేది అలవాటుగా మార్చేసుకున్నటువంటి కారణంగా పెద్దగా దాని గురించినటువంటి ఆలోచనని చేయరు. మహిళలు శారీరకమైనటువంటి నిస్సత్తువ కలిగేటటువంటి కారణంగా తల్లిని లేదా ఇంకా ఇతరులైనటువంటి బంధువుల్ని పిలుచుకుని వారితో సహాయ సహకారాల్ని పొందుతూ ఉంటారు.
ఉద్యోగస్తులు ధైర్యంగా ప్రతి పనిని చేయగలరు, కానీ పొరపాటు చేశామనే భావన ఉండేటటువంటి కారణంగా మరొక చిన్న పొరపాటు చేసే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. విద్యార్థులు సరైనటువంటి చదువుల్ని చదివినప్పటికీ కూడా విపరీతమైనటువంటి విశ్వాసంతో ఉండకుండా తగినటువంటి పరీక్షల్ని తమకి తాము పెట్టుకుంటూ తమ విద్యా స్థాయిని గుర్తించగలుగుతూ ఉండాలి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. కార్తీక శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు లలితాదేవిని పారిజాతాలతో అర్చించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు బలపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు ధైర్యంగా ఉంటారు, కానీ మానసికమైనటువంటి అధైర్యం లోపల ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి పరిపుష్టి లేనటువంటి కారణంగా మహిళల్లో శారీరకమైనటువంటి సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నప్పటికీ కూడా వేతన ఆధిక్యం లేనటువంటి కారణంగాను, ఆర్థికమైనటువంటి లోటు కనిపించేటటువంటి కారణంగాను దిగులుతో తాత్కాలికంగా కనిపించవచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు సరుకు అయిపోతున్నటువంటి కారణంగా కొత్తదైనటువంటి సరుకును కొనుక్కోలేనటువంటి స్థితి ఉండేటటువంటి కారణంగా వ్యాపారాన్ని ఎలా నడపాలా అనే తాత్కాలికమైనటువంటి చింతతో ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి మాత్రమే రుణాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరం, అది మంచిది కూడా. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ప్రతి పనిని సక్రమంగా చేయగలుగుతారు, కానీ తగినటువంటి ఆరోగ్య భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యాన్ని చూపించే అవకాశం ఉంది. అది ఏమాత్రమూ సరి కాదు. ఇంట్లో వృద్ధులు అలాగే వయసులో మరింత పెద్దనటువంటి వారు ఉన్నట్లయితే వారికి తరచు ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని సన్నజాజులతో అర్చించినట్లయితే బంధుమిత్రులు సహాయం చేయడానికి దగ్గరకు వస్తారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తమ సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారితో ముచ్చట్లు పెట్టడం కాకుండా వారిని ఎక్కువసేపు చదువుకునేలాగా ఉంచడం అవసరం. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు ఎక్కువసేపు సమయ వ్యర్థాన్ని చేయడం ఏమాత్రం సరికాదు. సకాలంలో పనిని పూర్తి చేసి పై ఉద్యోగుల ప్రశంసల్ని పొందేందుకు ప్రయత్నించడం మరింత అవసరం. వృత్తి ఉద్యోగాల్ని చేసేటటువంటి వారు ధైర్యంగా వృత్తిని ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఉంటారు, కానీ వారిలో అభద్రతాభావం తాత్కాలికంగా గోచరిస్తూ ఉంటుంది. దానికి కారణం ఇతరులు చెప్పేటటువంటి మాటలు మాత్రమే కారణం. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఈవేళ ఏమాత్రము ఉండవు. చాలా ధైర్యంగా వ్యాపారాన్ని నిర్వహించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన వ్యసనము లేకుండా ఉండే విధంగా తగినటువంటి జాగ్రత్తలతో ఉండి తీరాలి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు లలితాదేవిని సంపెంగలతో అర్చించినట్లయితే తలపెట్టిన శుభకార్యం సకాలంలో జరిగే అవకాశం ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు వ్యాపారాన్ని చేయాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. తగిన మెళకువలను తెలుసుకుందాం అని అనుకుంటారు, కానీ తగిన సమయం నేటికి వారికి లభించకపోవచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు సంపూర్ణంగా వృత్తి వ్యాపారాలనే చేయాలి అనేటటువంటి ఆలోచనతో కాకుండా మధ్యలో మరేదైనా ఇంకొక దాని యందు ప్రావీణ్యాన్ని చూపించాలి అని అనుకుని ఇటు అటు కానటువంటి స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి మానసిక సంతృప్తితో ఉద్యోగాన్ని చేస్తారు. అయినప్పటికీ కూడా పై అధికారుల ప్రశంసలు వారికి లభించినటువంటి కారణంగా మానసికమైన నిరుత్సాహంతో గోచరించవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మంచి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఒక సంస్థని విడిచి మరొక సంస్థలోనికి చేరాలనే ఆలోచనకి రావచ్చు. అది తాత్కాలికంగా ఏమాత్రం సరైనటువంటి నిర్ణయం కాదు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. కార్తీక శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు లలితాదేవిని కనకాంబరాలతో అర్చించినట్లయితే క్రయ విక్రయాల్లో లాభం కలుగుతుంది.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఆనందోత్సాహాలతో ఉంటారు. నూతన ఉద్యోగం లభించిందనేటటువంటి ఆ సంతోషంతో మరింత ఆనందకరంగా కనిపిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి కొత్త వస్తువులన్నీ కూడా రుణం మీద లభించేటటువంటి కారణంగా వ్యాపార అభివృద్ధి జరుగుతుందనే దృఢమైనటువంటి సంతృప్తితో ఉంటారు. రుణాన్ని సరైనటువంటి కాలంలోనే తీర్చివేయాలనే నిశ్చయమైనటువంటి స్థిరమైనటువంటి నిర్ణయంతో కూడా ఉంటారు. అది ఆహ్వానించుకోదగినటువంటి పరిణామం. వ్యాపార రంగానికి చెందినటువంటి వారు నూతన భూలాభం కానీ లేదా నూతనమైన గృహాన్ని కానీ నిర్మించాలి అని అనుకుంటారు, కానీ అది ఈనాటికి సాధ్యపడకపోవచ్చు. ఆ ఆలోచన తాత్కాలికంగా నేటి నుండి వాయిదా పడవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మరో చోట పరిశ్రమని ప్రారంభించాలి అనే ఊహకు వస్తారు, కానీ దానికి తగినటువంటి ఆర్థికమైన పరిపుష్టి లేని కారణంగా అది సాధ్యపడదు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా తులారాశి వారు లలితా పరమేశ్వరిని ఎర్ర గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారస్తుల్లో భాగస్వామ్యాన్ని చేసేటటువంటి వారితో తొందరపాటు తనంతో మాట్లాడే అవకాశం బలంగా గోచరిస్తోంది. ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. మహిళల్లో పట్టుదల భావాన్ని వీడడం చాలా మంచిది. లేని పక్షంలో బంధు మిత్ర ఆప్తులతో దూరం జరిగేటటువంటి అవకాశం ఉంది. సోదర సంబంధాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మాట్లాడుతూ ఉండడం, అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడి తిరిగి వస్తూ ఉండడం అవసరం. స్థలాలని కానీ పొలాలని కానీ అమ్మి ఎంతో కొంత సొమ్ముని కలిపి మరొక చోట కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనని ప్రస్తుతానికి విరమించడం చాలా మంచిది. దూర ప్రాంతాల్లో చదివేటటువంటి సంతానం ఇంటికి వస్తామో అని కానీ అన్నట్లయితే వారిని అంగీకరించడం మంచిది కాదు, ఆహ్వానించడం ఏమాత్రం సరికాదు. అక్కడే విద్యా ప్రమాణాల్లో విజయాన్ని సాధించేందుకు కృషి చేయవలసిందని నిర్ద్వంద్వంగా తల్లిదండ్రులు చెప్పడం ఎంతైనా అవసరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లలితా పరమేశ్వరిని తెల్ల గన్నేరులతో అర్చించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తమ స్వీయ ఆలోచన మాత్రమే అమలు జరగాలి అనేటువంటి ఊహతో కనిపించవచ్చు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారు తమ పట్టుదల నెగ్గాలనేటటువంటి అభిప్రాయంతో అధికారులతో వాగ్వివాదానికి దిగే అవకాశం ఉంది. తద్వారా ఉద్యోగానికి అభద్రత కూడా ఏర్పడుతుందనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. చేసేటటువంటి నిర్ణయం ఏదైనా సరే వ్యాపారస్తులు కుటుంబ సభ్యులందరితోనూ చర్చించి చేయడం మంచి తప్ప స్వీయ నిర్ణయాన్ని చేయడం ఏమాత్రమూ సరి కాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అనారోగ్యమే కానీ ఉన్నట్లయితే ఆర్థికమైనటువంటి లాభాపేక్షతో అనారోగ్యంతో కార్మిక రంగంలో పని చేయడం సరి కానే కాదు. ఔషధ సేవ చేస్తున్నటువంటి వారు ఔషధ సేవని కొనసాగిస్తూ ఉండడం మంచిది తప్ప మర్చిపోయినందువల్ల ఇబ్బంది పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. కార్తీక శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు లలితా పరమేశ్వరిని మల్లెలతో అర్చించినట్లయితే సమస్యలు క్రమంగా విడిపోతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి ఆకస్మికమైనటువంటి ధనయోగం ఉంది. అది పిత్రార్జిత ద్రవ్యం కావచ్చు. ఉద్యోగస్తులకి చక్కని వేతన అభివృద్ధి అవకాశం ఉంది. తగినటువంటి క్రమశిక్షణతో సకాలంలో పనిని పూర్తి చేయడం ద్వారా ఈ విధమైన లాభం ఉంది. వృత్తి చేసేటటువంటి వారికి చేతి నిండా పని ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి బద్ధకం కారణంగా వెంటనే వస్తు ఉత్పత్తిని చేయలేకపోవచ్చు. నిందపడడం ఏమాత్రము సరి కానే కాదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఎంత పనిని చేయాలని అనిపించినప్పటికీ కూడా అంత పనిని సకాలంలో ముగింపజేసుకోలేకపోవచ్చు. కారణం సేవకుల రాక ఉండకపోవడం, అలాగే వచ్చినటువంటి వారిలో సంపూర్ణమైన క్రమశిక్షణ భావం, అంకిత భావం
లేకపోవడం, ఆ కారణంగా సరైనటువంటి వారిని మాత్రమే తీసుకోవడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఏమాత్రము ఉండవు. తీర్థయాత్రలకి అలాగే ఇతరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కానీ వెళ్ళినట్లయితే అతి లేకుండా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. కార్తీక శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు లలితా పరమేశ్వరిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే ఉన్నత విద్యలో తప్పక ప్రవేశం లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు స్వతంత్రమైనటువంటి నిర్ణయాన్ని ఏకాంతంలో తీసుకునేటటువంటి ఆలోచన కనిపిస్తోంది. తద్వారా కుటుంబంలో చిన్నదైనటువంటి పొరపచ్చం పెరుగుతుంది కూడా. దాంపత్యంలో అవగాహన చక్కగా ఉన్నప్పటికీ కూడా వాగ్ వివాదాలు చిన్నగా చోటు చేసుకునే అవకాశం ఉంది. నిదానించి మాట్లాడడం అవసరం. ఒకరు మాట్లాడినటువంటి మాటని మరొకరు ఖండించుకోకుండా ఉండేలా ప్రవర్తించగలగాలి. టైలరింగ్ మొదలైనటువంటి ఏ వ్యాపారాలు అయితే ఉన్నాయో వాటిలో కొత్త మెళకువల్ని తెలుసుకున్నట్లయితే విశేష లాభ ఆర్జన ఉండే అవకాశం ఉంది. అపరాల వ్యాపారం, బంగారం వెండి వ్యాపారం, అలాగే నూనె వ్యాపారం తప్పక విజయాన్ని అందిస్తాయి. తద్వారా మంచి వ్యాపారం జరిగి ఆర్థికమైనటువంటి లాభం గోచరిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఇతర కర్మాగార సంస్థలకు వెళ్ళి అక్కడ పనిచేయడం కంటే ఉన్న చోటునే తగినటువంటి కార్యక్రమాన్ని కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆర్థికంగా పెరిగే అవకాశం ఉంటుంది. చక్కనైనటువంటి పరిచయాలు కూడా బలపడే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు లలితా పరమేశ్వరిని మందారాలతో అర్చించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం వెల్లివిరుస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పశువులకి సంబంధించిన క్రయ విక్రయాల్లో ఎక్కువ లాభాన్ని సంపాదించే అవకాశం కనిపిస్తుంది వ్యాపారస్తులకి. ఉద్యోగస్తులు మరింతగా పై అధికారులని తమ దృష్టికి తిప్పుకోవాలనే ఊహతో అనేకమైనటువంటి బహుమతులు ఇవ్వాలనే ఆలోచనకు వస్తారు. అది ఏమాత్రపు సరైనటువంటి ఆలోచన కానే కాదు. ఆప్తులు, బంధువులు, మిత్రులు అయినటువంటి వారితో అతిగా పరిచయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అది కూడా ఏమాత్రం సరైనటువంటి పని కానే కాదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటటువంటి సందర్భంలో ఆచితూచి మాట్లాడడం అవసరం తప్ప నోటికి వచ్చినట్లుగా మాట్లాడినట్లయితే సంబంధ బాంధవ్యాలు తెగిపోవచ్చు. ఇచ్చినటువంటి బాకీల్ని వసూలు చేసుకునే సందర్భంలో దురుసుగా ప్రవర్తించే ఆలోచన ఏమాత్రము మంచిది కానే కాదు. ఓ సందర్భంలో విషయం న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి శైలి అంటే వ్యవహార శైలి, మాట్లాడే తీరు మార్చుకోవడం చాలా అవసరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు లలితా పరమేశ్వరిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే అనుకున్న పనిలో తప్పక విజయం సిద్ధిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక మాస సందర్భంగా ఈరోజు స్కంద షష్ఠి. స్కందుడు అంటే కుమారస్వామి. అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి సంతానాల్లో స్కందుడు ఒకడు. విఘ్నేశ్వరుడు, స్కందుడు ఇరువురు కూడాను ఆది దంపతుల యొక్క బిడ్డలుగా మనకు పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. స్కందుడు సర్వసేనాధిపతి. సైన్యాధ్యక్ష పదవి ఆయనకి ఇవ్వడం చేత వేలనేటువంటి ఆయుధాన్ని ఆ జగన్మాత స్కందునికి ఇవ్వడం జరిగింది. దీని రీత్యా ఈరోజు షష్ఠీదేవిని గనక ఎవరైతే ఆరాధన చేస్తారో స్కందుని యొక్క విధి విధాన రీత్యా ఈ షష్ఠీ తిథి నాడు షష్ఠీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే పుట్టినటువంటి బిడ్డలందరూ కూడాను సుఖశాంతులతో చక్కగా ఆయుష్ ఆరోగ్యంతో తొలతూగటానికి షష్ఠీదేవి యొక్క
అనుగ్రహం కలిగి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విధి విధానాలు. కార్తీక మాసంలో స్కంద షష్ఠి నాడు ఆ యొక్క బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడాను అర్చన చేయటం అనేటువంటిది విధి విధానంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక ఈరోజు తేనెతో గనక అభిషేకం గనక చేసినట్లయితే సంగీతం, సాహిత్యం, నాట్యం మొదలైనటువంటి రంగాలలో, కళారంగాలలో అభివృద్ధిని బాగా సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వండిన అన్నంతో కూడాను అభిషేకం చేస్తే చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, అలాగే వృత్తి ఉద్యోగాలలో అధికారయుతమైనటువంటి పదవులు పొందటం లాంటి విధి విధానం కూడా ఈ యొక్క స్వామిని అర్చించడం వలన సంభవించేటువంటి విధి విధానాలు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఈరోజు ఈ విధమైనటువంటి విధి విధానాన్ని పాటిస్తే తప్పక విజయం చేకూరటానికి స్కందమాత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది స్కంద షష్ఠి నాడు. అలాగే ఆరోగ్యం కలగటానికి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసినట్లయితే ఆ దోష ప్రభావం నుంచి బయటపడి చక్కగా త్వరగా వివాహం కావలసినటువంటి వాళ్ళకి వివాహం సిద్ధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన చేసి నాగుల వద్ద ఆవు పాలను కూడాను సమర్పించినట్లయితే నాగదోష ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. కుమారస్వామిని మారేడు దళాలతో ఈరోజు కనుక పూజ చేసినట్లయితే, శరవణ భవ అనేటువంటి నామాన్ని కనుక జపించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి మనకు ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమ. గులాబీ మాలను గనక నేడు కుమారస్వామి వారికి గనక సమర్పించినట్లయితే ఆదరణ, అభిమానానికి నోచుకోవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది అంటోంది శాస్త్రం. గులాబీ పూలతో ఈ రోజున స్వామిని ఆరాధన చేస్తూ ఓం కృత్తికా సూనవే నమః అని చెప్పేసి అనుకుంటేనే చాలు, తప్పనిసరిగా అనేక రంగాలలో విజయసిద్ధిని ప్రసాదిస్తాడు. ఈ కార్తీక మాస స్కంద షష్ఠి సందర్భంగా ఆ కుమారస్వామి వారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈరోజు శుక్రవారము, కార్తీక మాసము, శుక్లపక్షము, షష్ఠీ తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు విశేషం ఏమిటి అంటే, గురువు ధనుస్సు నుండి మకర రాశిలో తిరిగి ప్రవేశిస్తూ ఉన్నారు. గురువు మకరంలో ప్రవేశించటం వల్ల తుంగభద్రా నదికి పుష్కరములు, అంటే ఈ రోజు నుండే తుంగభద్రా నది పుష్కరముల యొక్క ఆరంభము. మరి షష్ఠి కదా ఈరోజు, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠిని స్కంద షష్ఠి అనేటువంటి పేరుతో పిలిచే సంప్రదాయము ఉంది. అంటే సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తవము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణాదులు ఈ రోజున ప్రాతకాలంలో చేయటం ఒక విశేషమైతే, కార్తీక మాసం మొత్తము సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి అని హేమాద్రి చెప్తోంది. ఎందుకు అంటే కృత్తికా నక్షత్రంతో సంబంధమైనటువంటిదే కార్తీకం కాబట్టి, ఈ కార్తీక మాసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేస్తే చాలా విశేష అనుగ్రహం కలుగుతుంది అని మనకు ఆధారాలున్నాయి. అందువల్ల ఈ షష్ఠీ తిథి రోజున ఈ సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన చెయ్యటము, అలాగే తుంగభద్ర నదికి పుష్కరములు కాబట్టి సమీపంలో ఉన్నటువంటి చక్కటి క్షేత్రములు, అంటే మనకు కర్ణాటకలో ఉన్న ఈ తుంగభద్రా నది,
అలాగే శృంగేరి కావచ్చు, హంపి కావచ్చు, మంత్రాలయం. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉన్నందువల్ల ఇంటిలోనే తుంగభద్ర నదిని స్మరించుకోండి. తుంగభద్ర నదిని ఆవాహనం చేసుకొని ఆ నీరునే తుంగభద్రగా భావన చేస్తూ స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. అది కూడా భావనా శక్తితో పొందతగినటువంటి పుణ్య విశేషము. అలాగే ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో షష్ఠి తిథికి ఇంకొక విశేషం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండి వనభోజనములు కూడా ఆరంభం చేసుకోవాలి. వనభోజనములు వెళ్ళటానికి శుక్లపక్షము చాలా కీలకమైనది అని స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో ఉన్నటువంటి కార్తీక మాహాత్మ్యం చెబుతోంది. యహ కార్తికే సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వ పాపై ప్రముచ్యతే అని స్కంధ పురాణ వచనము. ఎవరైతే కార్తికే సితే పక్షే అంటే ఈ శుక్లపక్షంలో పంచమి తిథి నుండి షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి శుక్లపక్షంలో ఎవరైతే వనభోజనం చేస్తారో, వనభోజనానికి వెళ్తారో, దామోదర ఆరాధన చేస్తారో సయాతి వైష్ణవం పదం, వైకుంఠలోకమును తప్పకుండా పొందుతారు అని పురాణ వచనం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సామూహిక వనభోజనములు వెళ్ళటానికి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి కుటుంబ సభ్యులు మాత్రమే ధాత్రీ వృక్షం దగ్గర కూర్చొని సామాజిక దూరాన్ని పాటిస్తూ చక్కగా ధాత్రీ ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రపారాయణాదులు ఈరోజు ఆచరిస్తే విశేషమైనటువంటి కార్తీక ధాత్రి సుబ్రహ్మణ్య అనుగ్రహము కలిగి కుటుంబ సౌఖ్యము వృద్ధి పొందుతుంది. లోకాస్ సమస్తాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఐశ్వర్యం అంటేనే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. ఆరోగ్యము, ఐశ్వర్యము అనే రెండు కూడా మనకు విశేషంగా అందించేవి మన ఇంట్లో ఉండేటటువంటి దినుసులు. వంట ఇల్లే ఒక విధంగా చెప్పాలి అంటే పూర్వకాలంలో ఒక గొప్ప మెడికల్ హాల్. ఈ భాషలో నవ్వుకోవడానికి చిత్రంగా ఉన్నా కూడా ఇది కఠినమైన వాస్తవం. చిన్నపాటి జలుబుకు సమీపంలో ఉండే ఔషధశాలకు పరుగులు పెడతాం. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం, అజీర్ణం, తలనొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏది చెప్పినా ప్రతిదానికి ఒక మాత్ర అంటూ లభిస్తుంది. ఈ మాత్రలలో కెమికల్స్ ఉంటాయి. నిల్వ చేసే నిమిత్తమై మరికొన్ని రసాయనాలు వినియోగింపబడుతూ ఉంటాయి. ఏ ట్యాబ్లెట్ మాత్ర వేసుకున్నా అది నేరుగా మన కడుపులో లివర్లోనికి చేరుతుంది, జీర్ణాశయంలోనికి చేరుతుంది. పిదప ఏ ప్రాంతంలో ఇబ్బంది ఉన్నదో ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా శరీరమంతా కూడా ఈ మాత్ర ద్వారా వచ్చే ప్రయోజనం వ్యాపించడం ద్వారా ఎక్కడ మాత్రమే ప్రయోజనం కలగాలో అక్కడ కాకుండా శరీరమంతా కూడా వ్యాపించడంతో దుష్ఫలితాలు చోటు చేసుకుంటాయి. వీటినే ఈనాటి కాలంలో సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వంట ఇల్లు అనేటటువంటి పూర్వకాలపు పాతకాలపు ఔషధశాలలో అనేకమైన ఔషధాలు మనకు లభిస్తాయి. వాటిలో పరమోత్తమమైనవి యాలకులు. లవంగాలను, యాలకులను, మిరియాలను, శొంఠి, అల్లము, పిప్పళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు ఇలాంటి వాటితో పాటు పసుపు, కారపు గింజలు వీటన్నింటినీ కూడా చూస్తే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం ఉంది. లవంగాలను, యాలకులను ప్రత్యేకంగా గుర్తించాలి. మిరియాలను కింగ్ ఆఫ్ స్పైసెస్ అని ఎలా చెబుతారో అలాగే యాలకులను క్వీన్ అని చెబుతారు. సుగంధ ద్రవ్యాలలో రాణి వంటిది యాలకులు అని ప్రాచీనులు చెబుతారు. జింజిబరేసి అనే కుటుంబానికి చెందినటువంటి ఈ యాలకుల వినియోగంలో చరకుడు తన చరక సంహితలో వినియోగించాడు. రామాయణం, భారతం, భాగవతం అనేక పురాణ ఇతిహాస గ్రంథాలలో కూడా యాలకుల వినియోగం విస్తృతంగా ఉంది. తాంబూల సేవనంలో తమలపాకు, సున్నము వేసిన పిదప వినియోగించవలసిన వస్తువు ఏలకులు. ఈనాటి కాలంలో కాచు అనే పదార్థాన్ని మిశ్రమం చేయడం ద్వారా ఎరుపు వర్ణం రావడము,
శారీరకపరమైన కొంత మత్తు మగత చోటు చేసుకోవడం ఉండగా పూర్వకాలంలో కాచు అనే ఆ పదార్థానికి బదులుగా ఏలకులను వినియోగించేటటువంటి వారు. శరీరంలో కఫతత్వాన్ని తగ్గించి శరీరాన్ని తేలికపరిచే విధంగా, ఆనందం కలిగించే విధంగా లక్షణం ఈ ఏలకులకు మాత్రమే ఉంది. వాత పిత్త శ్లేష్మ అనే ఆ ప్రకృతులలో శ్లేష్మ ప్రకృతిని తగ్గించేవి ఏలకులు అని కూడా సంప్రదాయజ్ఞులు చెబుతూ ఉంటారు. ఉబ్బసం, కీళ్ళ నొప్పులు, దగ్గు, పంటి నొప్పి ఇలాంటి వాటన్నింటికీ కూడా ఈ ఏలకులు వినియోగింపబడతాయి. ప్రత్యేకించి కఫ నిర్మూలనకు, కఫము శ్లేష్మము మాట్లాడుతూ ఉంటే ముద్ద ముద్దగా రావడము, పగటి కాలం తక్కువ రాత్రి ఎక్కువ అయిన నేపథ్యంలో మాట్లాడే సమయంలో నోరు ముద్ద ముద్దగా వస్తూ దగ్గరగా రావడము, ఎక్కువసేపు మాట్లాడలేకపోవడము, ఉమ్మి అధికంగా రావడము, ఇవన్నీ కూడా కఫ ప్రకృతికి సంకేతాలు. ఉదయం లేవగానే ఆ శ్లేష్మము కఫము మన శరీరంలో ఒక వాసనను కూడా తీసుకువస్తాయి. వీటిని తొలగించే నిమిత్తమే సనాతనులు, వైదిక మార్గం తెలిసిన వారు పూర్వకాలపు సనాతన సంప్రదాయాలలో ఏలకులను విరివిగా వినియోగించేటటువంటి వారు. అధికంగా వాడితే లవంగాలు ఎంత ప్రమాదం చేస్తాయో అధికంగా వాడితే ఏలకులు కూడా అంతే ప్రమాదాన్ని దారి చేస్తాయి. కనుకనే సుగంధ ద్రవ్యాలలో ఏలకుల పొడిని మితంగా వాడాలి అని చెప్పడం. ప్రత్యేకంగా ఏలకుల పొడి, శొంఠి పొడి, తేనె ఈ మూడింటిని కూడా కలిపి రంగరించి, అంటే తేనెలో ఏలకుల పొడి, శొంఠి పొడి ఈ రెండింటిని కూడా రంగరించి ఈ మిశ్రమాన్ని నాలిక పైన అలది నాకి అలా స్వీకరించిన పక్షంలో శరీరంలో కఫం నిర్మూలింపబడుతుంది, తేలిక అవుతుంది, శరీరం ఆనందంగా ఆహ్లాదకరంగా మాట్లాడగలుగుతాం, నిద్ర పడుతుంది, జీర్ణమవుతుంది. అన్ని విధాలుగా ఈ శీతకాలంలో వచ్చేట రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. సంప్రదాయంలో తాంబూలం అందించే సమయంలో, దేవతాపరమైన ఉపచారాలు చేసే సమయంలో తమలపాకులు, ఏలకులు, వక్క ఈ మూడింటిని భగవంతుడు చేసే ఉపచారాల్లో 14వ ఉపచారంగా తాంబూలం సమర్పయామి అన్నప్పుడు అందించేటటువంటి వారు. లవంగాలు ఏ విధంగా మనకు క్షేమం చేస్తాయో అంతకంటే మించి ఎక్కువ క్షేమదాయకం ఈ ఏలకుల ద్వారా అని కూడా గుర్తించిన చరకుడు రక్తస్రావం అరికట్టే సమయంలో ఏలకుల పొడిని వినియోగించవచ్చు అని కూడా వివరించారు అని పెద్దలు అంటూ ఉంటారు. శరీరంలో ఉష్ణం తగ్గడం, వాతం పెరగడం, శైత్యం పెరగడం, కఫం పెరగడం ఇలాంటివన్నీ కూడా విపరీత ప్రకృతులుగా సంభవించినప్పుడు ప్రతిరోజు కూడా ఏలకుల గింజల పొడిని అర చెంచా వేడి నీటిలో వేసుకుని ఆ వేడిని సేవించాలి. శరీరం లావుగా మారడం అనే ఒబేసిటీ, స్థూలకాయం అనే వ్యాధి నుంచి నివారణ పొందవచ్చు అని కూడా సంప్రదాయం తెలిసిన పెద్దలు చెబుతూ ఉంటారు. వ్యాధులకు నివారణోపాయాలు ఆయుర్వేద రహస్యాలు, ఆయుర్వేదాలు ఆచారాలలోంచే పుట్టినటువంటి శాస్త్ర విశేషాంశాలు. వేదం సనాతన ధర్మం, వేదానికి సంబంధించిన ఉపవేదం ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం ఇవన్నీ కూడా ఉపవేదాలుగా ఉండగా జ్యోతిషంతో సహా సమస్తము కూడా వేదమే ఆధారం అని చెబితే వేదములో కూడా ఇలాంటి అనేక వృక్షముల ఉనికి, దినుసుల ప్రయోగం ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుడికి ప్రీతికరంగా యజ్ఞయాగాది కర్తవ్యులలో అనేక నియమాలకు లోబడి సమర్పించేటటువంటి ఆ చెరువు అనే పదార్థములో పెసరపప్పు, బియ్యము, ఏలకుల పొడి కలిపి హోమంగా హుతం చేస్తే సంతానానికి మంచి వివేకం కలుగుతుంది, చక్కటి వివేకం గల సంతానం కలుగుతుంది, బుద్ధిమంతులు జన్మిస్తారు అని కూడా వైదిక వాక్యాలు ఇలా చెప్పబడుతున్నాయి. సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం అన్నప్పుడు బియ్యం పిండి, ఏలకుల పొడి, బెల్లము ఈ మూడింటిని కూడా కలిపి చిన్న చిన్న ప్రమిదల వల్ల చేసి అందులో ఆవునేతి దీపాలు వెలిగించి వాటితో ఆ దైవానికి హారతి ఇచ్చి పిదప ఆ కుందిగా వాడిన ఆ బియ్యం పిండి, ఏలకుల పొడి ఈ మిశ్రమాన్ని, బెల్లంతో కూడిన ఆ మిశ్రమాన్ని మనం స్వీకరించాలి. ఆవు నెయ్యి, బియ్యం పిండి, బెల్లము, ఏలకుల పొడి ఈ మిశ్రమాన్ని మనం స్వీకరించినట్లయితే సత్సంతానం కలుగుతుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఈ పదార్థానికే చెరు అన్న పేరుతో యజ్ఞంలో సమర్పించేటటువంటి వారు. నోములు, వ్రతాలు, పూజలలో స్వామికి లేక అమ్మవారికి ప్రత్యేకంగా హారతులలో వినియోగించి ఆ హారతిలో ఉండే ఈ పదార్థాన్ని ప్రమిదని ఇలా తినాలి అని కూడా పెద్దలు ఇందుకే చెప్పేటటువంటి వారు. ఇలా చెబితే ఈ యాలకుల ప్రయోజనాలు అసంఖ్యాకంగా ఉంటాయి.
అందరి క్షేమాన్ని కోరదాం. ఆయుర్వేద రహస్యాలు తెలుసుకుంటూ ఆచారాలను పాటిస్తూ మనమంతా కూడా ఆనందంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుందాం అని వివరిస్తూ మళ్ళీ కలుసుకుందాం అంటూ శుభమస్తు. స్కందషష్ఠి సుబ్రహ్మణ్యారాధన. నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకి అని అగ్నిస్వరూపం. శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు. ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు. 5గురు మాత్రం పూజలో ఉంటారు. పరమశివుడు, అంబిక, శ్రీ మహావిష్ణువు, సూర్యభగవానుడు, గణపతి. నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను, మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు, చుట్టూ నలుగురు ఉంటారు. ఈ నలుగురి అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేను. శివుడికి ముందు పువ్వు, గణపతికి ముందు పువ్వు, సూర్యుడికి ముందు పువ్వు, అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను. అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు. కానీ వారు షణ్మత స్థాపనాచార్యులు. ఈ 5టితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు. మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే, చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు. జ్యోతి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మహానుభావుడు ఆ సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి దీపముల ద్వారా ఆరాధన జరిగేటటువంటి ఈ కార్తీక మాసంలో స్కందషష్ఠి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం. మీరు చూడండి, ఒక్క మాసంలో ఇన్ని రకాలైనటువంటి విశేషాలు జరగడం అనేటటువంటిది మీకు కార్తీక మాసంలోనే కనపడుతుంది. అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము అసలు ఇక కాలము యొక్క గణన యందు లేదు. ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆకలి కొద్దిగా మందగింపుగా ఉంటుంది కాబట్టి నక్తవ్రతం చేయిస్తారు. నక్తవ్రతం అంటే రాత్రుళ్ళు ఎలాగో పొడవుగా ఉండి పగళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక పగటిపూట ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తారు. అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తించి మార్చి మార్చి ఇంద్రియములను భగవంతుని యొక్క సన్నిధానమునందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాలుగా మనిషిని అనుగ్రహించేటటువంటి విశేషములన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. సుందర రూపా సుబ్రహ్మణ్య